యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు ఆయనను శోధించాలని ఆయన యొద్దకు వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 22వ అధ్యాయము 23-24 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఒక కన్యక ఆయన చిన్నది ప్రదానం చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఊరి గవిని యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకపోయినందున ఆమెను తన పొరుగువాని పైన అవమానపరిచిన ఆ మనుషుల్ని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. ఇద్దరిని, ఆ మనుషుని ఆ స్త్రీని. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ఆ స్త్రీని మాత్రమే తీసుకురావటం చూస్తున్నాం. ఇక్కడ సందర్భం ఏమిటంటే ప్రతి వారికి రోషం వచ్చింది. ఇజ్రాయేలులో పాపం ఉండకుండా పరిహరించాలనే రోషంతో వాడు బ్రతుకుతున్నారు. అందుకని చిన్నల మొదలు పెద్దల వరకు కూడాను ఆమెను చంపాలని చెప్పి రాళ్ళు తెచ్చుకున్నారు. అయితే యేసును శోధించడానికి వాళ్ళు ఆమెను యేసయ్య దగ్గర తీసుకొచ్చి మా ధర్మశాస్త్రం ఇలా చెప్తోంది, నువ్వేం చెప్తావు అని అడుగుతున్నారు. అయితే ప్రభువు మరణశిక్ష విధించద్దు అని చెప్పలేదు. అయితే ఆ రాయి వేసేటువంటి వాడు మొట్టమొదట ఎవరై ఉండాలంటే పాపము లేనివాడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి. నీవు పాపివై ఉండి మరొక పాపికి నీవు ఎలా తీర్పు తీర్చగలుగుతావు? కాబట్టి ప్రభువారు ఎప్పుడైతే వారిని మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారో 7వ వచనంలో వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసు నేల మీద వంగి ధర్మశాస్త్రాన్ని రాస్తున్నారు. నిర్గమకాండం చెప్పింది ఆయన వ్రాత చేత రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశారు. 10 ఆజ్ఞలే మానవునికి పాపాన్ని తెలియచేసేవి దేవుడిచ్చినటువంటి విధానం. కనుక వారు వెంటనే వెళ్ళిపోయారు. ఎక్కడ వారు అక్కడ ఆమెను శిక్ష విధించకుండా. అక్కడ ప్రభు ఆమెకి చెప్పింది ఏమిటంటే, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు విధించలేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా అంటూ నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము, ఇకను పాపము చేయకము. గో అండ్ సిన్ నో మోర్. నువ్వు వెళ్ళు, ఇక పాపము చేయకుండా జీవించు, పరిశుద్ధంగా జీవించు. దాని అర్థము ఏమిటి అని అనగా గో అవుట్, నీవు వెళ్ళి స్టాప్ లివింగ్ ఇన్ సిన్, స్టాప్ లివింగ్ ఇన్ సిన్. పాపము చేయవద్దు అనేది దేవుడు మానవునికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. మానవుడు ప్రాచీన పాపపు స్వభావాన్ని కలిగి తల్లి గర్భం నుండి బయటకు వస్తాడు. కీర్తన 51లో కీర్తనాకారుడు దావీదు గారు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది అన్నాడు. అంటే నా తల్లి గర్భములో పిండాకృతిగా నేను రూపుదిద్దుకున్నప్పుడే నా యందు ప్రాచీన పాపపు మానవ స్వభావం ఏర్పడింది. నేను పాపిగా ఈ లోకములోనికి శిశువుగా పుట్టినప్పటికే పాపిగా ఉన్నాను. ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాము నందున్నటువంటి మానవ జాతి వారి వారి తల్లి గర్భాల నుండి బయటకు వచ్చినప్పుడు ఆదాము యొక్క పాపాన్ని బట్టి పాపిగానే దేవుని చేత పరిగణించబడిన వారు ఈ లోకంలో అడుగు పెడుతున్నారు. కాబట్టి అతని శరీరములో ఆ స్వభావం ఉన్నది. శరీరములో మనం ఉన్నంత కాలము మనము పాపము చేయు ప్రమాదమును కలిగే ఉంటాము, రక్షించబడిన వారమైనప్పటికీ కూడాను. మనం రక్షించబడినప్పుడు మన మీద ఉన్నటువంటి పాపము యొక్క శిక్ష తొలగిపోతుంది. మన శరీరము నుండి పాపపు స్వభావం తొలగిపోదు. శరీరములో ఉన్నంత కాలము కూడా మానవుడు పాపం చేసేటువంటి అవకాశం నిండుగా ఉంది. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై మీకు ఈ మాటలు వ్రాయుచు ఉన్నాను. మీలో ఎవడైనను పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్. కనుక మనము శరీరములో ఉన్నంత కాలము కూడా దేవునికి విరోధంగా పాపం చేసే ప్రమాదం ఉంది. కనుక మారు మనసు పొందమనేటువంటి సందేశం వాక్యం తెలియజేస్తుంది. రిపెంట్, పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవునికి లోబడటమే క్రైస్తవ జీవితం. దేవుని వాక్యమునకు లోబడి పరిశుద్ధంగా తన ఘటము శరీరమును కాపాడుకుంటూ
దేవునికి ఆలయంగా తన శరీరాన్ని అప్పజెప్పి నీతికి అవయవములుగా సాధనములుగా శరీర అవయవములను అప్పచెప్పి జీవించటం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి వాడు శరీరంలో ఉన్న ప్రతి వాడు శోధించబడతాడు, మరులు కొల్పబడతాడు, ఈడవబడతాడు. అదే కారణం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం, ప్రతివాడును తన దురాశ చొప్పున మరులు కొల్పబడి ఈడవబడి శోధనలో పడతాడు. శోధన టెంప్టేషన్. ఇట్స్ నాట్ ద టెస్ట్, ఇట్ ఈస్ ద టెంప్టేషన్. టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్, టెస్ట్ ఈజ్ డిఫరెంట్. టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్, టెస్ట్ ఈజ్ డిఫరెంట్. చాలా జాగ్రత్తగా మీరు ఈ వ్యత్యాసం గుర్తించాలి. టెంప్టేషన్ పతనం కొరకు, టెస్ట్ పడిపోకుండా ఉండటం కొరకు. గాడ్ గివ్స్ టెస్ట్స్ అండ్ ద సాటన్ గివ్స్ టెంప్టేషన్స్. దేవుడు పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడు అంటే ఆ విశ్వాసి పడిపోకుండా ఉండుట నిమిత్తం పరిశోధిస్తాడు. దేవుడు ఎప్పుడు పరిశోధిస్తాడు? పడిపోడని పరిశోధిస్తాడు. పడిపోతాడా లేదా అని కాదు. ఇతడు పడిపోడు అనేది పరీక్షలో ఉద్దేశం దేవునిది. ఇతడు పడిపోతాడు అనేది సాతాను చేసేటువంటి శోధన. దురాశను బట్టి కలిగేటువంటి శోధన. దురాశ గర్భాన ధరించబడి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. కనుక మరణమునకు కారణమైన పాపము, పాపమునకు కారణమైనది దురాశ. ఈ దురాశ స్వభావం డిజైర్స్ బేస్డ్ ఆన్ యువర్ నేచర్. నీ స్వభావాన్ని బట్టి నీకు ఆశలు, కోరికలు వస్తుంటాయి. అవి దేవుని నుండి కలిగినవా కాదా, దేవుని నుండి కలిగినవా కాదా పరీక్షించుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది, ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. కొన్ని ప్రేరణలు మనలో దేవుని వలన కలిగినవి కాదు అనేది మనం సులువుగా గుర్తించవచ్చును. ఎందుకంటే దేవుని వలన కలిగిన ప్రేరణ, సాతాను వలన కలిగిన ప్రేరణ, అంతరంగములోని పాపపు స్వభావం వల్ల కలిగిన ప్రేరణ. కనుక ఈ ప్రేరణ దురాశతో కూడినదై ఉన్నప్పుడు దానిని వెంటనే సిలువకు అప్పగించవలెను. కనుక నీ ఓన్ డిజైర్స్ వలననే శోధన వస్తుంది. వితౌట్ డిజైర్ దేర్ ఇస్ నో టెంప్టేషన్. నీవు దేనికి అత్యధికంగా ఆసక్తి చూపుతావో దాని నుంచే సాతానుడు నిన్ను శోధిస్తాడు. దేనిని అత్యధికంగా నువ్వు ప్రేమిస్తావో దాని ద్వారానే నువ్వు శోధనకు గురవుతావు. అందుకనే ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను గురించి మాట్లాడుతూ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడను. నీవు విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నప్పుడు నాట్ ఓన్లీ ద స్టోన్ ఆర్ ద వుడ్, చెక్క రాతివి మాత్రమే కాదు, నీకు నీవే విగ్రహము. విగ్రహము అనగా నీవు ఎక్కువగా ప్రేమించున్నది, ఆరాధించున్నది. ఒక మానవుడు తనను తాను ఎక్కువ ప్రేమించుకొని ఆరాధించుకుంటాడు దేవుని కంటే ఎక్కువగా. ఏదైనా వనంలో జరిగింది అదే. ఆదాము దేవుని కంటే తనను ఎక్కువ ప్రేమించుకొని దేవుని కంటే తనను తాను ఎక్కువగా హెచ్చించుకున్నాడు. సాతాను చేసిన పాపమే ఆదాము కూడా చేశాడు. తాను కూడా దేవుని వలె అవ్వాలనుకున్నాడు. కనుక దేవుడిచ్చిన పోలిక స్వరూపాలతో సంతోషపడకుండా దేవుడంతటి వాడు కావాలనుకున్నప్పుడే ఆదాము పాపంలో పడ్డాడు. దురాశ గర్భం ధరించింది, పాపాన్ని కంది, పాపం పరిపక్వమైంది, మరణం వచ్చింది. కాబట్టి వాక్యం చెప్తున్నది ఏమిటంటే యువర్ డిజైర్స్ మస్ట్ బి నోటిఫైడ్ అండ్ అబ్జర్వ్డ్. నీ యొక్క కోరికలు, నీ ఆశలు, నీ ఉద్దేశములు, నీ తలంపులు, వాటిని నీవు పరీక్షించాలి. అన్లెస్ అంటిల్ యు టెస్ట్ యువర్ థాట్స్, డోంట్ గో ఫర్ ద యాక్షన్స్. నీవు ఏ విధమైనటువంటి క్రియకు ఉపక్రమించకూడదు. డిజైర్స్ బేస్డ్ ఆన్ యువర్ సిన్ఫుల్ హార్ట్ అండ్ ద నేచర్. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం పాపము కలిగి అనగా స్వభావాన్ని కలిగి లోకంలో జీవించాం. లూకాసు వార్త 9:23 ప్రభు అంటారు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని, తనను ఉపేక్షించుకొని, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. టేకప్ ద క్రాస్. మనం సిలువను ఎత్తుకోవాలి. మనము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు సిలువను ఎత్తుకుంటావో, నీవెప్పుడైతే సిలువను ఎత్తుకుంటావో జరిగేది ఏమిటి అని అనగా, నీవు తలంపు స్థాయిలోనే పాపాన్ని గ్రహిస్తావు, కంట్రోల్ చేస్తావు, ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటావు, క్రియలోనికి ప్రవేశించకుండా ఆపుకొనగలుగుతావు.
కనుక గివ్ అప్ టు ద క్రాస్. సిలువకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. సిలువపై క్రీస్తు యొక్క శరీరం ఏ విధంగా మ్రేకులపై గుచ్చబడి ఉండి కదలనిదిగా ఉన్నదో అలాగే నీ శరీరము పాపముకు నో అని చెప్పేదిగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 13 అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపితే మీరు జీవిస్తారు అన్నాడు. ఎస్, మనము జీవించున్నట్లుగా ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు కంట్రోల్ యువర్ ఫిజికల్ లస్ట్. నీ శరీర క్రియలను నియంత్రించడానికి పరిశుద్ధాత్మ శక్తి క్రిందకు నీవు రావాలి. దేవుని వాక్యపు శక్తి క్రిందకు నీవు రావాలి. దానిని నువ్వు ఆశ్రయించాలి. దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించాలి. నీ హృదయంలో దేవుని వాక్యమునకు పరిపూర్ణమైన చోటును నీవు ఇవ్వాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయవాలు అంటే మనం ఏమనుకుంటాం, శరీర అవయవాలు అనుకుంటాం. కాదు, మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, దురాశ, కాముకత్వము, ధనాపేక్ష అనే విగ్రహారాధన, వీటిని చంపేయండి. కిల్ దెమ్. జాన్ మెకార్థర్ కిల్ ద సిన్ ఇన్ యూ అని ఒక వర్తమానం ఇచ్చారు. మన జీసస్ ఫ్రెండ్స్లో అది ప్రజెంట్ చేస్తుంది. కిల్ ద సిన్ ఇన్ యూ. నీ యందు ఉన్న పాపాన్ని చంపే. కిల్ ఇట్, డోంట్ మేక్ ఇట్ టు రైజ్ అప్. దాన్ని లెగరియవద్దు, అణిచివై చంపివేయాలి. కనుక క్రీస్తు సిలువ వేయబడినట్టు నీవు సిలువకు అప్పగించుకోవటం అంటే సిలువకు అతకబడి ఉండు. డోంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, బీ ఆన్ ద క్రాస్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ద సిన్. పాపం విషయంలో సిలువపై ఉండన్నాడు. కొలస్సీ పత్రికలో పౌలు గారు ఇంకా రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, బూస్తులు విసర్జించండి, అబద్ధం ఆడకండి అని అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసేశారు. క్రీస్తు యేసు సంబంధి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తన శరీర ఇచ్చలని, తనకున్నటువంటి దురాశల్ని సిలువ వేశాడు. లెగనెవడు, దాన్ని రానివ్వడు, నడవనివ్వడు, సిలువకు కొట్టించాడు. అంటే హీ వోంట్ ఆపరేట్ దెమ్ అని అర్థం. 5:16 అంటాడు గలతీ పత్రికలో, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర ఇచ్చలుంటాయే వాటిని మీరు ఎన్నటికీ నెరవేర్చరు అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మ ప్రకారం నడుచుకునటం వల్ల మీరు జీవిస్తారు అని అంటున్నాడు. యోహాను సువార్త 14:15లో నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకొనండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన యొక్క అలవాట్లు కాదు మార్చబడాల్సింది, మన అంతరంగం మార్చబడాలి. మనం అలవాట్లను మార్చుకొని మనం మారు మనసు పొందామనుకుంటాం. మారు మనసు పొందడం అంటే అంతరంగంలో మార్పు, నూతన స్థితిలో ఎదుగుట, ప్రాచీన స్థితిని పతనావస్థకు తీసుకొని పోవటం, శరీరమును ఆస్పాదం చేసుకొనక ఆత్మకు లోబడి జీవించడం, ప్రకృతి సంబంధిగా కాక శరీర సంబంధిగా కాక ఆత్మ సంబంధిగా జీవించడం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర క్రియలు స్పష్టంగా చెప్పబడ్డాయి, వాటన్నిటిని విసర్జించడం, దూరంగా జరగటం. ఆత్మఫలాలు చెప్పబడ్డాయి, వాటిని హత్తుకొని బ్రతకటం, వాక్యాన్ని హత్తుకొని బ్రతకటం, వాక్యాన్ని నెరవేరుస్తూ వెళ్ళటం. నీటి కాలువలో ఎవరిని నాటబడింది, ఆకువాడకు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటుందో అలాగే విశ్వాసి దేవుని వాక్యమనేటి నీటి ఒట్టున నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఆత్మ ఫలమునిచ్చేవానిగా ఉండాలి. సిన్ నో మోర్, గో అవుట్ అండ్ సిన్ నో మోర్. నీవు వెళ్ళిన తర్వాత ఇక పాపములో జీవించవద్దు. కమ్ అవుట్ ఆఫ్ ద సిన్, లివ్ ఇన్ హోలీనెస్, లివ్ ఇన్ రైచియస్నెస్. నీతిలో, పరిశుద్ధతలో నీ శరీరమును, నీ ఘటమును కాపాడుకో, అది దేవుని చిత్తమై ఉన్నదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ సమయంలో దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని మనం చేస్తున్నాను. రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని వచ్చిన వారందరూ కూడా దేవుని వాక్యము వారిని పాపులని నిర్ధారించగా వారు వెనకకు తిరిగి వెళ్ళిపోయారు. ప్రభువు ఆమెకు శిక్ష విధించలేదు. ప్రభువు మానవులకు శిక్ష విధించాలనే కోరికతో లేడు. ఆయన వారిని క్షమించాలనే ఆశతోనే ఉన్నాడు. అందుకొరకు తాను సిలువపై తన ప్రాణాన్ని ఇచ్చాడు. మానవునికి బదులుగా తన ప్రాణాన్ని ప్రభు సిలువపై దేవునికి అర్పించి, సిలువ శిక్షను భరించి, సిలువ శిక్షను సంపూర్తి చేసి, దేవుడు పరలోకము నుండి కృమ్మరించిన అగ్నిని భరించి మనుషులకు రక్షణ ఇచ్చాడు. కనుక రక్షించబడిన విశ్వాసులమైన మనము పాపములో నివసించకుండా ఉండటం కొరకు మనము సిలువ ఎత్తుకొని
ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడిస్తున్నారు, సిలువ ఎత్తుకోవటం లేదు. అందుకనే పడటం లెగటం అవుతుంది. ఉత్తీర్ణత రావటం లేదు. పాపం పైన జయ జీవితం రావటం లేదు. కారణం ఏంటంటే సిలువను ఎత్తుకోవటం లేదు, చంపివేయటం లేదు దాన్ని అక్కడ. కనుక కిల్ ఇట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ థాట్స్ ఓన్లీ. డోంట్ ఎంకరేజ్ యువర్ బ్యాడ్ థాట్స్ టు కమ్ ఇన్ టు ద యాక్షన్స్. క్రియారూపం దాల్చేటట్టుగా నీ చెడు తలంపులను నీవెన్నడు ఎదగనివ్వద్దు, పెదగనివ్వద్దు, తుంచివేయి అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అటువంటి అలారం ఇస్తున్నాడు, సెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి నిన్ను నీవు జాగ్రత్త చేసుకో. ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపడు, ప్రభు యొక్క క్షమాపణ కోరు, పరిశుద్ధతలోనికి నడుము. ఎహెజ్కేలు ఏ విధంగా అయితే పాదములు, మోకాళ్ళు, నడుము, శిరస్సు వరకు ఆ యొక్క ప్రవాహంలోనికి వెళ్ళాడు, అలా ఆత్మ యొక్క ప్రవాహంలోనికి నీవు జొరబడు. పాపాన్ని గో అవుట్ అండ్ సిన్ నో మోర్. నువ్వు సమాజంలోనికి వెళ్ళినప్పుడు పాపము నందు నివసించక పరిశుద్ధత యందు జీవించు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.